కాఫీ దీన్ని సాధారణంగా ఇష్టపడని వాళ్ళు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా కాఫీ ప్రియులు కోట్లల్లోనే ఉంటారు. ఎందుకంటే మూడ్ బాలేకపోయినా ఫ్రెండ్స్తో కాస్త సరదాగా టైం పాస్ చేయాలన్నా, తలనొప్పి మాత్రం లేకుండా చిటికెలో పోవాలన్నా ఓ కప్పు కాఫీ ఉంటే చాలు. దీంతో ఫిల్టర్ కాఫీ కాస్త ఇన్స్టెంట్ కాఫీ అయింది. ఇక వేడిగా వద్దనుకున్న వాళ్ళ కోసం అది కోల్డ్ కాఫీ అయింది. వీటితో పాటు చాక్లెట్ కాఫీ, క్యాపుచినో ఇలా చెప్పుకుంటూ పోతే కాఫీలో చాలా రకాలే ఉన్నాయి. కొత్త కొత్త ఫ్లేవర్స్ కాఫీ ప్రియుల్ని ముగ్ధుల్ని చేస్తూనే ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా కాక్రోచ్ కాఫీ గురించి విన్నారా? దాన్ని టేస్ట్ చేశారా? దేవుడా, ఇదేంటని అనుకుంటున్నారా? బొద్దింకలతో కాఫీ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ప్రెసెంట్ డ్రాగన్ కంట్రీలో ఈ కొత్త కాఫీనే ట్రెండింగ్లో ఉంది. అదెలా ట్రెండ్ అయిందో తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సాధారణంగా అయితే మిగతా దేశాలతో పోల్చుకుంటే డ్రాగన్ కంట్రీలో చాలా భిన్నంగా ఆహారపు అలవాట్లుంటాయి. వాళ్ళు భూమి మీద తిరిగేవి, నేల మీద నడిచేవి, అలాగే నీళ్లల్లో ఉంటే ఏ ఒక్క జీవరాశిని వదిలిపెట్టరు. అందుకే అక్కడ మంకీ బ్రెయిన్ ఫ్రై, లైవ్ అమీబా సూప్, కోబ్రా బ్లడ్ సూప్, కోబ్రా డీప్ ఫ్రై ఇలా వినడానికి ఇబ్బందిగా ఉండే ఎన్నో రకాల విచిత్రమైన డిష్లు ఓన్లీ చైనాలోనే దొరుకుతూ ఉంటాయి. అయితే ఇలా ఏదీ వదలకుండా దేన్ని పడితే దాన్ని తినడమే పనిగా పెట్టుకున్న చైనీయులు గబ్బిలాల్ని తినడమే కరోనా లాంటి మహమ్మారి పుట్టుకకు కారణమైందన్న వాదన ప్రపంచవ్యాప్తంగా బలంగా ఉంది. అయితే ఈసారి ఏకంగా ఓ కొత్త రకం కాఫీనే చైనీయులు ప్రపంచానికి పరిచయం చేశారు. అదే కాక్రోచ్ కాఫీ. అవును, మీరు విన్నట్టుగా కాక్రోచ్ కాఫీని బొద్దింకల పౌడర్తో తయారు చేస్తారు. దీన్ని బీజింగ్లోని ఒక మ్యూజియం పరిచయం చేసింది. ఈ కొత్త కాఫీ ఇప్పుడు చైనాలో హాట్ టాపిక్గా మారింది. ఇక దీని తయారీ విధానం విషయానికి వస్తాయి. బొద్దింకల్ని పొడిగా చేసి దాన్ని పాలల్లో కలిపి కాఫీగా తయారు చేస్తారు. దీనికి అదనంగా ఎండిన మీల్ వామ్లను కూడా అందులో కలుపుతారు. ఈ కాఫీ రుచికి కాలిన బీన్స్ కొద్దిగా పుల్లగా ఉందని వినియోగదారులు చెబుతున్నారు. కొత్త కాఫీ రుచి రోచ్లతో కూడిన ఈ కాఫీని బీజింగ్లోని ఒక ఇన్సెక్ట్ మ్యూజియం లోపల ఉన్న కాఫీ షాప్లో అందిస్తారు. ఈ కాఫీ తయారీని గతేడాది జూన్ చివరిలో ప్రారంభించారు. ఇటీవల ఆన్లైన్లో ఈ కాఫీ వైరల్ కావడంతో జనం క్యూ కడుతున్నారు. కీటకాల నేపథ్యం ఉన్న మ్యూజియంలోని కాఫీ షాప్లో బొద్దింక పొడితో కాఫీ తయారీ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ వెరైటీ కాఫీ ప్రధానంగా యువతను ఆకర్షిస్తోంది. అయితే ఈ మ్యూజియం సాంప్రదాయ చైనీస్ వైద్యం నుండి ప్రేరణ పొందింది. మ్యూజియం కేఫ్లో రోజుకు 10 కప్పులకు పైగా రోచ్ కాఫీని విక్రయిస్తున్నట్టు అక్కడి సిబ్బంది తెలిపారు. ఇందులో కీటకాల పొడితో సహా అన్ని పదార్థాలు సాంప్రదాయ చైనీస్ ఔషధం దుకాణం నుండి సేకరిస్తున్నట్టుగా చెబుతున్నారు. అయితే బొద్దింక పొడి రక్త ప్రసరణకు సహాయపడుతుంది అనేది, అదేవిధంగా ప్రోటీన్ అధికంగా ఉండే పసుపు మీల్ వామ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయని చైనీయులు నమ్ముతారు. ఇక ఈ కప్పు కాఫీ ధర ఏకంగా 45 యువాన్లు, అంటే మన కరెన్సీలో సుమారు 570 రూపాయలు. దీంతో పాటు ఈ మ్యూజియం మరిన్ని కీటకాలతో మరిన్ని కాఫీలు తయారు చేస్తున్నారు. మ్యూజియం ఫీచర్ ప్లాంట్లో వివిధ జ్యూస్లను అందిస్తున్నారు. హాలోవిన్ సందర్భంగా పరిమిత ఎడిషన్ అండ్ ఇన్ఫ్యూజ్డ్ జ్యూస్ విక్రయిస్తున్నారు. అండ్ బ్రూ పుల్లని రుచిలో ఉందని, ఫీచర్ ప్లాంట్ వెర్షన్ సాధారణ కాఫీలాగా రుచిగా ఉంటుందని కస్టమర్లు అంటున్నారు. అయితే కొత్త కొత్త కాఫీలు ట్రెండ్ అయి చైనా అంతటా నడుస్తోంది. యూనాన్లోని ఒక కేఫ్ డీప్ ఫ్రైడ్ వామ్లతో కాఫీ తయారు చేసింది. అయితే జియాంగ్జీలోని ఒక కాఫీ షాప్ వేయించిన మిరపకాయలు, వేడి మిరియాల పొడిని కలిగి ఉన్న లాట్లతో కాఫీ తయారు చేసింది. ఇక ఇప్పుడు కాక్రోచ్ కాఫీ ట్రెండ్లోకి వచ్చింది. మరి ఈ రకరకాల కొత్త కాఫీల ట్రెండ్ ఎక్కడి వరకు పోతుందో చూడాలి. మిగతా దేశాలకు కూడా పాకుతుందా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.